దసరా పండగ తెలుగు వారికి తెలంగాణ వారికి ఒక గొప్ప పండగ. చెడు మీద దుష్టుణ్ణి విజయించినటువంటి సందర్భం జరుపుకునే దత్తాత్రేయ గారు జరిపేటటువంటి దసరా పండగ తర్వాత జరిపేటటువంటి అల్లాయ్ కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల గుండెల్లో ఉంది. దత్తన్నను చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన్న నాకు 77 నుంచి పరిచయం. నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు. అప్పటి నుంచి వారు నేను అనుసరిస్తా ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వారు. ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించినా మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తారాయ్ గారు. ఇవాళ వారు నాకు సత్కరించిన తర్వాత వారితో అలయ్ బలయ్ తీసుకున్నప్పుడు నాకున్న పెద్దన్న ఆశీర్వాదం దొరికినట్టుగా ఉంది తప్ప వేరొకటి కాదు. ఇది మహోన్నతమైన కార్యక్రమం. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకి కుల మతాలకు అతీతంగా అందరినీ కలిపే ఒక వేదిక. కొన్నేళ్ల నుంచి ఈ వేదిక నడుస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ వేదిక నడవాలి. రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే నమ్మే వ్యక్తులో నేను ఒకని. ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దత్తన్న నిర్వహించే ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం అవడమే కాకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉంది. మనమందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే సుఖము, కలిసి ఉంటేనే సమాజం అనే ఒక మెసేజ్ ని ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం దత్తన్న గారు ఇస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ అలయ్ బలయ్ కమిటీ వారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, పార్టీలకు అతీతంగా మా అందరికి కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానికి అందరికి కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ధన్యవాదములు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.